ఇలా ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 115వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. 115 కీర్తన గ్రంథము. మాకు కాదు, యావే మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారు సర్వశక్తిమంతుడేడని అనుజనులు ఎందుకు చెప్పుకుందురు? మా సర్వశక్తిమంతుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇచ్చు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయేలురా, ఇజ్రాయేలు వారులారా, యావేను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యావేను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యావే యందు భయభక్తులు గలవారులారా, యావే యందు నమ్మిక ఇచ్చుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. మమ్మును ఆయన మమ్మును యావే మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీల ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యావే ఆశీర్వదించును. భూమి ఆకాశములను సృజించిన యావే చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యావే వశము, భూమిని ఆయన నల్లుకిచ్చినాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యావేను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యావేను స్తుతించదము. యావేను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. వర్తమానములోనున్నవాడా, భూతకాలములో ఉన్నవాడా, వర్తమానములో ఉన్నవాడా, భూతకాలములో ఉన్నవాడా, భవిష్యత్తులో ఉన్నవాడా, బలము ఘనత పొందువాడా, భవిష్యత్తులో ఉన్నవాడా, బలము ఘనత పొందువాడా. జయము జయ
జయము 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 జయము. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువు. 17, 18. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యావేను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యావేను స్తుతించదము. యావేను స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యావేను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యావేను స్తుతించదము. యావేను స్తుతించుడి అంటే ఇక్కడ జీవము కలిగిన వారు, జీవము లేని వారు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మృతులు అంటే ఆత్మీయంగా చనిపోయినాడు. శారీరకంగా చనిపోతాను సమాధిలో పెట్టేస్తాం, అది కాదు. ఆత్మీయంగా మృతులంటే ఎవరంటే సర్వశక్తిమంతుని దృష్టిలో అంటే జీవిస్తున్నామన్న పేరు ఉంటుంది. కానీ అంటే మందిరానికి వస్తుంటారు, వాక్యం వింటారు, పాటలు పాడుతుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? అంటే కొంత మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోక రీతిగా ఉంటుంటారు అన్నమాట. వీళ్ళు మృతులు. అజ్ఞాత క్రమే పాపము, పాపమును జీతము మరణము. మరణించడం అన్నా మృతి నొందడం అన్నా ఒక్కటే అర్థం. అంటే ఎవరైతే మృతి నొందుతారంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గనక ఏ వ్యక్తి అంటే ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఆయన ఇష్ట ప్రకారం నడవకుండా, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకపోతే మీరు జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఆత్మీయంగా మరణిస్తారు. అంటే పరిశుద్ధాత్మ వాళ్ళు వదిలేస్తారు. శారీరకంగా ప్రాణము ఏమండి, శరీరము ప్రాణము రెండు కలిగి ఉంటారు, కానీ ఆత్మ ఉండదు వాళ్ళకి. అందుకని ఆత్మీయంగా మృతి నొందుతారు అంటారు. ఆయన నమ్ముతారు. మీకు అర్థమైందా? భక్తి పరులుగా కనబడుతూ ఉంటారు, కానీ ఆత్మీయంగా మృతి నొందారు. ఈ ఆత్మీయంగా మృతి నొందిన వాళ్ళు మనకు ఎలా తెలుస్తారు? మీకు అర్థమైందా? ఆత్మీయంగా వీళ్ళు చచ్చిపోయారు అంటే సర్వశక్తి దృష్టిలో ఏమైపోయారు చెప్పండి? ఆత్మీయులను ఏం చేసింది? వదిలేసింది. జీవం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మే జీవం. ఆ జీవం వదిలేసిందంటే ఒక వ్యక్తిని, ఏ వ్యక్తినైనా వదిలేసిందంటే వాళ్ళు మృతుల కింద లెక్కరన్నమాట. అంటే ఎలా తెలుస్తుంది మృతులు అంటే? వాళ్ళు చూడండి, వాళ్ళు నిత్యము ఆయన్ని స్తుతింపరు. నిత్యము ఆయన్ని హల్లెలూయా అని స్తోత్రాలు చెప్తూ మహింపరుస్తూ హల్లెలూయా 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 అని నిత్యము వీళ్ళు ఏం చేయరు చెప్పండి? స్తుతించరు. తెలిసిపోతారు వీళ్ళు. నిత్యము ఎవరి జీవితంలోనైనా ఆయన్ని స్తుతించడం. నిత్యము అంటే ఎల్లప్పుడన్నా, నిత్యము అన్నా, దివారాత్రులన్నా ఆయన్ని ఎవరైతే స్తుతించరో, ఏదో ఉదయం కాసేపు చేసుకొని సాయంత్రం కాసేపు చేసుకొని ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి ఆలోచనలో పడి ఈ ఆలోచనలో పడి వాటి గురించి ఆలోచిస్తూ వీటి గురించి ఆలోచిస్తూ ఆయన స్తుతించడం మర్చిపోతారు. వీళ్ళు స్తుతించడం అనేది ఉండదు వీళ్ళకి. మీకు అర్థమైందా? వీళ్ళు బాప్తిజం పొందిన వాళ్ళు అవ్వచ్చు, సత్యం ఎరిగిన వాళ్ళు అవ్వచ్చు, ఆల్రెడీ మత్స్య సంఘాల గురించి చెప్పుకోక్కర్లేదు. వాళ్ళు అసలు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. వాళ్ళు వేష సంఘాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకనే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యావేను స్తుతింపరు. ఆత్మీయంగా కనుక వ్యక్తి కనుక మృతి నొందినట్లయితే వాక్యం వింటూ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి కనుక ఆత్మీయంగా కనుక చచ్చిపోయినట్లయితే శారీరకంగా బాగానే ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, చక్కగా పనులన్నీ చేసుకుంటుండొచ్చు, తిరుగుతుండొచ్చు, బాగానే ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా కనుక అతడు మృతి నొందినట్లయితే
అతడు సర్వశక్తిమంతుని స్తుతించుడు. మీకు అర్థమైందా? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మా వారు అస్సలు ప్రార్థన చేసుకోరండి, స్తుతించరండి, ఆయన్ని పాటలు పాడుకోరండి, బైబిల్ చదువుకోరండి, ఏదో ఆ పనికి పనికి వచ్చి ఓ ముద్ద తిని పడుకుంటారండి, ఆదివారం మాత్రం ప్రార్థనకు వస్తారండి, బుధవారం శనివారం లేకపోతే ఏదో వాళ్ళ మీటింగ్లు పెడుతుంటారని మన భాషలో చెప్తారు. అలా ప్రార్థనలకి మీటింగులకి ఎక్కడ మీటింగ్ జరిగి వచ్చేస్తారండి. బాప్తిజం పొందాడండి ఆయన నామంలో అన్నప్పుడు నేనేం చెప్పానండి, అతడు ఆత్మీయంగా మృతి పొందాడు, స్తుతించలేకపోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నిత్యము ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించుడి, ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించుడి. నిన్ను నువ్వు కూడా పరిశీలించుకో, వాళ్ళని ఆయన పరిశీలించడం కాదు. నిత్యము నీవు ఆయన్ని స్తుతిస్తున్నావా? మృతి నొంది ఉన్నావా? చూడండి, మేమైతే ఇది మొదలుకొని 18వ వచనం, నిత్యము యావేను స్తుతించుచు, ఎంత స్తుతించుదము, యావేను స్తుతించుడి, స్తుతించుదము స్తుతించుడి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము అంటే వీళ్ళు జీవము కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి నిత్యము స్తుతిస్తుంటాడు. ఏదో మందిరానికి వచ్చినప్పుడే కాదు, ఎక్కడ నిత్యము అతని యొక్క అంటే ఆర్ట్ అంటే మనకు గుండె, ఆ గుండె కొట్టుకుంటా ఉంటది, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని నిత్యం కొట్టుకుంటా ఉంటది అనమాట. అలాగే ఈ జీవము కలిగిన వ్యక్తి కూడా అంటే వాక్య ప్రకారం ఉన్న వ్యక్తి కూడా, వాక్యం విని దాని ప్రకారం నడిచే వ్యక్తి కూడా లబ్ డబ్ లబ్ అని గుండె అలా కొట్టుకూడదు, నిత్యము కూడా వంట చేస్తూ ఏ పని చేస్తూ స్తుతిస్తూ బండి మీద వెళ్తాను, ఎక్కడికి వెళ్ళి స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే అతను ఏమో చెప్పండి, జీవం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. అదే పరిశుద్ధాత్మ కనుక లేని వ్యక్తి మృతి నొందాడు అనుకోండి, ప్రార్థన రాదు, స్తుతులు రావు, స్తోత్రము స్తోత్రము నిత్యము చెప్పడం. దెబ్బ తగిలినప్పుడు, బాధ వేసినప్పుడు, పడ్డప్పుడు, ఏమండి సమస్యలు వచ్చినప్పుడు మోకరిల్లు ఏదో ప్రార్థన చేయడం, అవి తీరిపోయిన తర్వాత మరి మామూలే. కానీ జీవము కలిగిన వాడు, అందుకని మేమైతే జీవము కలిగిన వారైతే నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. దీనిని బట్టి నీకు అర్థమవుతుంది నువ్వు మృతుడుగా ఉన్నావో సజీవుడుగా ఉన్నావు. ఈ ఉదయం యొక్క సాయంకాలం వేళ వర్తమానం నీవు జీవించుతున్నావని ఏమండి పేరు కలిగి జీవం లేకుండా ఉన్నావో, జీవించుతున్నావని పేరు కలిగి జీవించుతున్నావో, ఆ స్తుతిని బట్టి తెలుస్తున్నది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి నటించినంత మాత్రం అవ్వదు. ఇక్కడికి వచ్చి గట్టిగా స్తుతించవచ్చు, కాదట్లేదు. కానీ ఇంటి దగ్గర అంతా కూడా నువ్వు ఏ ప్రార్థన లేకుండా ఏదో ఒక ఆలోచనలు అలా ఇలా ఉండి స్తుతించడం లేకుండా నీ జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఈ ప్రార్థన చేసాడు అనిపించుకోవాలని మనుషులకి నేను ప్రార్థన చేయట్లేదు అని అనుకుంటారేమో, నన్ను నేను ఎల్లప్పుడూ స్తుతించలేదు అని అనుకుంటారేమో. స్తుతించడం ఉండదు బ్రతుకులో అనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, స్తుతిస్తున్నారు అన్నట్టుగా నటిస్తారు అన్నమాట. కొంతమంది నేను నటించే విశ్వాసులు అంటారు. అర్థమైందా? నేను స్తుతించలేదే బాధపడరు, స్తుతించకపోయినా స్తుతిస్తున్నట్టుగా ఆనందంగా ఏదో నటిస్తారు. వీళ్ళే మోసపోయాడు. కాబట్టి పిల్లారా, ఈ ప్రపంచంలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. 2 రకాలైనటువంటి మనుషులు. మత్స్య సంఘాల్లో కాదు, మత్స్య సంఘాల్లో రాత్రి మూడు ప్రార్థన చేసినా ఏం చేసినా ఆ ప్రార్థన సరే చేరదు. ఎందుకంటే వాళ్ళను పరిశుద్ధాత్మని లేదు, నామంలో బాప్తిజం మొదలేదు. కాబట్టి బాప్టిస్ట్ సంఘాన్ని, నూతన సంఘాన్ని, పెంచుకోస్ సంఘాన్ని కానీ ఈ సంఘాలకు వెళ్ళేవాళ్ళు చాలా మంది, అనేక మంది బాప్తిజం నామంలో బాప్తిజం పొందిన వారు కాదు. కాబట్టి పరిశుద్ధాత్మని ఇది ముఖ్యం. నువ్వు జీవించున్నావు అనే దానికి ఇది గనక నువ్వు లేకపోతే, ఎల్లప్పుడూ స్తుతించవు, నిత్యము స్తుతించడం అనే లేకపోతే, నీకు స్తుతించడం లేదంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయేవాడు. ఆత్మీయంగా నువ్వు ఏమైపోయావు? మృతి నుండి నీవు నరకం లిస్టులో ఉన్నట్టే, పాతాళం యొక్క లిస్టులో ఉన్నట్టే. అందుకనే
జీవము కలిగిన వధువు ఏం చేస్తుంటే నిత్యము ఆయన్ని స్తుతిస్తూ నామనిస్తారు. హల్లెలూయా. నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారంటే వాళ్ళు జీవము కలిగిన వారిని. అందుకని ఇక్కడ క్లారిటీగా స్పష్టంగా చెప్పాడంటే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యావేను స్తుతింపరు. మృతులైన వారు చచ్చిపోయిన శవం స్తుతిస్తా, ఆయన మహింపరుస్తా. వీళ్ళు కూడా అంతే. వీళ్ళకి లోకాశలు, లోకాపేక్షలు వీటితో సరిపోతున్నది. వీళ్ళకి లోకంలో ప్రేమిస్తూ ఇంకా ఈ ఆలోచనలో స్తుతించడం అనేది లేదు. ఏదన్నా బాధ అయితే తప్ప, ఏదైనా దెబ్బ తగిలితే తప్ప ఏమండి అప్పుడు ఆయన గుర్తుకొస్తారు తప్ప అందాక రాడు. అందువల్ల ఆత్మీయంగా ఏమైపోయారు చెప్పండి వీళ్ళు. అలాగే మేమైతే ఇది మొదలుగా నిత్యము యావేను సన్నిధి. కాబట్టి నువ్వు నిజమైన వధువు అయితే, నువ్వు జీవము కలిగిన వధువు అయితే, ఎల్లప్పుడు కూడా నిత్యము కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన స్తుతులు చెప్తూ హల్లెలూయా 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 అని ఘనపరుస్తూ ఉంటారు. అందుకనే మనం భూమి మీద ఉన్నటువంటి దూతలమై ఉన్నాం. భూమి మీద ఉన్న దూతలు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన వధువే ఎల్లప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ ఉంటారు. పరలోకంలో ఉన్న దూతలు ఏం చేసేవారు చెప్పండి. యెషయా గ్రంథము చూడము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము క్షమించండి 6వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు యావే ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయములు నిండుకొనెను. ఆయనకు పైగా శరూబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యావే, చూడండి, వారు సైన్యములకు అధిపతికి యావే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములో చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూడండి, అక్కడ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ సైన్యములకు యావే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని గణపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ శరూబులు అలాగే భూమి మీద ఉన్న ఆయన వధువు కూడా మానక ఏం చేస్తారు చెప్పండి. మానక స్తుతిస్తా ఎవరైతే ఉంటారో వాళ్ళు మానలేరు. ఆ గుండెలా కొట్టుకుంటుంటో వీళ్ళు హృదయం కూడా స్తుతి స్తుతి హల్లెలూయా 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 అని కొట్టుకుంటూ ఉండదు అనమాట వాళ్ళ హృదయం. నీవు ఎక్కడైతే కొట్టుకోవట్లేదో, ఇప్పుడు చూడు లబ్ డబ్బాలు గుండె కొట్టుకోవట్లేదు అనుకోండి, ఆ వ్యక్తి పని ఏమైపోయింది చెప్పండి, ప్రాణం పోయినట్టే. నువ్వు కూడా స్తుతి 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 అనేది కనుక అది ఆగిపోయింది అనుకోండి, అక్కడ నుండి నీ ప్రాణం పోయినట్టే, ఆత్మీయంగా నువ్వు అయిపోయినట్టే. ఇక నువ్వు ఇదేది ఆ పెట్టెలో పెట్టబడినట్టే, నరకమనే పెట్టెలో. నీకు అర్థమైందా? అయిపోయినట్టే. ఇక్కడ వాక్యం అని చెప్తుంది, మృతి నొందిన వారు స్తుతించలేరు, జీవము లేని వారు నిత్యము స్తుతించేది ఎవరు? జీవము కలిగిన వారు. ఆ దూతలు అక్కడ స్తుతిస్తూ ఉంటే ఇక్కడ నువ్వు స్తుతిస్తున్నావా? ఆలోచన చెయ్యి. మృతి నొందిన వ్యక్తిగా ఉన్నావా? రేపు చుక్క వర్తమానం నమ్ముతూ నామములో బాప్తిజం పొంది ఎల్లప్పుడూ నిత్యము ఆయన్ని స్తుతించకుండా, నీ స్తుతి లేకుండా
చనిపోయిన స్థితిలో ఉన్నావేమో ఆలోచన చేసుకో. జీవం నువ్వు గనక నిత్యము స్తుతిస్తూ ఉన్నట్లయితే నువ్వు జీవము కలిగినట్లు లెక్క. నువ్వు ఎత్తబడతావు, ఈ శరీరం మారి వెళ్ళిపోద్ది. నువ్వు గనక ఆత్మీయంగా చచ్చిపోయినట్లయితే నిత్యము ఆయన్ని స్తుతించడం అనేది ఉండదు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, మృతులు ఆయన్ని స్తుతింపరు. స్తుతించమని చెప్పినా స్తుతించరు, ప్రార్థన చేసుకోమని చెప్పినా చేసుకోరు. ఏమండి, పాటల ద్వారా కూడా ఆయన్ని స్తుతించవచ్చు, గాన ప్రతిగానములు చేయొచ్చు. అది కూడా చేయరు, విని వెళ్ళిపోవడమే మన పని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళే ప్రమాదంలో పడేది, ఇలాంటి వాళ్ళే విడవబడేది. నీకు అర్థమైందా? స్తుతి అనేది వీళ్ళకి ఏమిలే చెప్పండి, లేదు, రాదు. నిన్ను నీ నోటిని తినడానికి, ఏమండి లోక మాటలు మాట్లాడడానికి, ఏమండి లోక విషయాలు చెప్పడానికి, వాళ్ళ మీద పితురులు చెప్పడానికి, కొండాలు చెప్పడానికి దానికి ఉపయోగిస్తున్నావు. కానీ వాళ్ళకి పితురులు చెప్పి గొడవలు పెట్టడానికి దానికి నీ నోరును ఉపయోగిస్తున్నావు. కానీ ఆయన్ని స్తుతించడానికి ఉపయోగిస్తున్నావా? ఈ నోరు వాడబడుతుంది. ఎందుకంటే హృదయంలో ఆయన ఉంటే, ఆత్మ ఉంటే, ఆ హృదయంలో ఆయన బట్టి ఆ స్తుతి అనేది వస్తుంది. ఆయన నామడిస్తావు. హల్లెలూయా. ఎప్పుడు చూసి ఏదో ఆలోచిస్తున్నావు, ఏం సంపాదించాలా, ఏంటా, ఎలాగా, ఏంటా. ఇంకా దానిని బట్టి ఈ ఆయన లోకంలో వాటిని ప్రేమిస్తున్న బట్టి ఆయన నిన్ను వదిలేస్తాడు. కాబట్టి లోకంలో కనబడితే ఏం చేస్తావు చెప్పండి? వాటి మీద ప్రేమ పెంచుకుంటావు. ఏదైనా చూడగానే వాటిని ప్రేమిస్తావు. ఆయన ఆత్మ నిన్ను వదిలేస్తాయి. దాని గురించి ఆలోచిస్తాడు. దేన్ని అయితే ప్రేమిస్తావో దాని గురించి ఆలోచిస్తాడు. మనుషులు దేన్ని ప్రేమిస్తే దాన్ని ఆలోచిస్తారు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన గురించి ఆలోచన చేస్తారు. లోకంలో వాటిని ప్రేమిస్తే వాటి గురించి ఆలోచిస్తారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. స్తుతియో ఘనత మహిమ ప్రభావం అనాయాసువకే చెల్లునుగా. సత్యస్వరూపే సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 జయము. వర్తమానములో కాబట్టి పిల్లలు గుండె అలా కొట్టుకుంటా ఉండదు. వీళ్ళు కూడా నోటికి స్తుతి స్తుతి హల్లెలూయా ఆమేన్ అని వస్తా ఉంటాయి అనమాట. వస్తా ఉంటది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న జీవము ఆయన్ని స్తుతించేలాగా మహిమపరుచుకోలాగా చేస్తారు. ఆయన ఏదో మనుషులు చూడాలని కాదు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? మిగతా టైం అంతా ఆలోచనలు అవి విచారాల్లో అలా ఉంటారు. కానీ సహోదరులు కనబడగానే స్తోత్రం అంటారు. బట్టి అదైనా మిగతా ఏమన్నా ఎప్పుడు మందిరం దగ్గరికి వచ్చేలా సహోదరి హల్లెలూయా అంటుంటారు అనమాట. మీకు అర్థమైందా?
అర్థమైంది మీకు? అంటే వీళ్ళు మనుషుల దగ్గర కనపరుచుకునేవాళ్ళు అన్నమాట. మందిరంలో కూర్చొని తీసేటప్పుడు హల్లెలూయా హల్లెలూయా అని చేస్తుంటారు. సిస్టర్ బాగా స్తుతిస్తుందిరా అనుకోవాలని, వాళ్ళ గురించి చెప్పుకోవాలని, బ్రదర్ బాగా స్తుతిస్తున్నారా చెప్పుకోవాలని, మనుషులు కనబరుచుకోవాలని చేస్తారు. మళ్ళీ మిగతా టైం ఉన్నా చెప్పండి. వాళ్ళ ముందు అనుకుంటా, అబ్బా ఆ సిస్టర్ ఎప్పుడు కూడా స్తుతిస్తా ఉండదురా, ఆ బ్రదర్ ఎప్పుడు స్తుతిస్తా ఉంటారా అనుకోవాలని. మీకు అర్థమైందా? అలాగే కొంతమంది ఇళ్లలో కూడా ఏం చేస్తుంటారంటే హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటుంటారు. ఆయన ఎక్కువ ప్రార్థన స్తుతిస్తున్నాడు, అది ఎక్కువ స్తుతిస్తుంది అని అనుకోవాలి. ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్తుతి లేదే, మార్కెట్కి వెళ్ళిపోతే స్తుతి ఉండదు, బజార్కి వెళ్తే స్తుతి ఉండదు, ఏముండదు. అప్పుడు కనపడింది ఆయన ఏంటో ఆమె ఏంటో. అర్థమైంది మీకు? నిజమైన వాళ్ళు మనుషుల దగ్గర అంటే ఆయన సన్నిధిలో ప్రార్థించడమే కాదు, స్తుతించడమే కాదు, ఎప్పుడు చూసినా వాళ్ళ యొక్క నాలుక ఆ జీవ ఆత్మ ఆ నాలుకని స్తుతింపజేస్తూ ఉంటుంది, ఆయన మహిమపరిచేలాగా చేస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళలో జీవం ఉన్నది కాబట్టి ఆ జీవము స్తుతిస్తూ మహిమపరుస్తూ బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆయన మాటలు ఆయన వాక్యం గుర్తుకొస్తారు, దాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన కార్యాలను బట్టి జ్ఞాపకం వస్తుంటాయి కాబట్టి ఆయన్ని దాటిని బట్టి మహిమపరుస్తూ ఉంటారు. బట్టి ఇలాంటి అలా ఈ మృతులుంది వాళ్ళకి వాక్యం గుర్తుకురాదు, ఆయన వర్తమానం గుర్తుకురాదు, ఆయన చేసిన మేలు గుర్తుకురావు, ఏమండి ఆయన వాక్యం గుర్తుకురాదు, ఏమీ గుర్తుకురాదు. స్తుతించడం ఉండదు, మహింపరచడం ఉండదు, స్తుతించడం ఉండదు, మహింపరచడం ఉండదు. ఏం ప్రార్థన రావంటే మీకంటే నేనే భక్తి పరులే, మీరే సరిగా లేరు, ప్రార్థన చేసుకున్నాను నేను బాగానే ఉన్నాలే, అర్థమైందా? నేను బాగానే ఉన్నానులే. స్తుతి ఏమన్నారు ఇక్కడ? భక్తులు ఏమన్నారు చెప్పండి? మృతులైతే నిన్ను స్తుతించడు, మౌనంలోనికి దిగిపోయిన వారైతే నిన్ను స్తుతించను. మౌనంగా ఉంటారు కానీ స్తుతించను. మౌన స్థితిలోనికి వెళ్ళిపోయి ఆయన వైపు మనసు పెట్టి ఆయన వైపు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి నేను స్తుతించడం ఉండదు. స్తుతించడం వీడు స్తుతించరు, కానీ నిజమైన వధువు మాత్రము స్తుతిస్తూ ఉండదు, ఆయన నామరిస్తారు. చూడండి మనము కాబట్టి నువ్వు స్తుతిస్తున్నావో లేదో, నువ్వు ఎత్తబడతావో లేదో ఆలోచన చేసుకో. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు సర్వశక్తిమంతుడునగు యావే పరిశుద్ధుడు 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 అని మానక, హల్లెలూయా, మానక రాత్రింబగుళ్ళు ఆ 4 జీవులు ఏంటి చెప్పండి? 4 జీవులు ఏంటి చెప్పండి? 4 జీవులు ఫస్ట్ది సింహం, తర్వాత దూడ, తర్వాత మనిషి కుమారుని ముఖం, తర్వాత పక్షిరాజు. హల్లెలూయా. అంటే అపోస్తలుల కాలంలో సింహం అనే వాళ్ళు నిలబడ్డారు. అంటే వాళ్ళు కూడా ఎల్లప్పుడూ మానక స్తుతించారు ఆయన్ని. అలాగే దూడ కాలము అంటే దూడ ఎలాగైతే అర్పించబడిందో అలాగే క్రైస్తవులు చాలా మంది ఆ విధంగా అర్పించబడ్డారు. అప్పుడు కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? మానక స్తుతించారు. ఏమండి? అలాగే మానవ ముఖము లూథరన్ కాలంలో ఏమండి ఆ కాలంలో కూడా ఏం చేశారు చెప్పండి? ఆయన్ని మానక. అందుకని మత్తయి సువార్త ఏమండి, తర్వాత మార్కు సువార్త, తర్వాత ఏమండి లూకా సువార్త, తర్వాత హల్లెలూయా
హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 జీవులు మానక. ఇప్పుడు మనం ఏ జీవి కాలంలో ఉన్నాం చెప్పండి? పక్షిరాజు యొక్క కాలంలో మనం ఉన్నాం. అందుకనే మిగతా 3 జీవులు పాలు తాగే. మిగతా 3 జీవులు ఏంటి చెప్పండి? పాలు తాగుతాయి. ఏంటి? సింహము పాలు తాగేదేనా? చిన్నప్పుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు పాలు తాగి, అలాగే దూడ పాలు తాగే పెరిగింది. అలాగా తర్వాత మనిషి కూడా తల్లిపాలు తాగి, 3 జీవులు కూడా తల్లిపాలు తాగింది. అంటే వాళ్ళు పిల్లారా పాలు అంటే బలమైనటువంటి ఆహారం కాకుండా పాలు వంటి ఆహారాన్ని మాత్రమే వాళ్ళ కాలములు ఏమండి పాలు వంటి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు. ఆయన నమస్కారం. కానీ పక్షురాజు అయితే మాంసము తినిద్ది. పక్షురాజు ఏంటంటే చెప్పండి? మాంసాన్ని తింటుంది. కాబట్టి అందుకని బలమైన ఆహారము భుజించండి. బలమైన వర్తమానములు, శక్తి కలిగిన వర్తమానములు, పునరుద్ధాన అందుకని 7వ దూత వర్తమానం. అందుకని 7వ దూత కాలంలో పక్షురాజులు ఏం చేస్తాడు? ఎగురుతా ఉన్నాయి అనమాట. బ్రహ్మాం గారి యొక్క కాలంలో 5 రకాల పరిచయ కాలంలో ఆ పక్షురాజులు ఎగురుతా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఈ పక్షురాజులు ఏం చేస్తాయంటే ఎగిరి ఆకాశమును కొనుకోబడే సమయం ఇది. హల్లెలూయా. అందుకనే ఈ 4 జీవులు మానక. అందుకని పక్షురాజులు కూడా ఆయన పిల్లలు కూడా మానక స్తుతిస్తూ ఉంటారు. మానక పరిశుద్ధుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీకే మహిమ, నీకే ఘనతని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళే పక్షురాజు. ఈ వర్తమానం చెప్పినప్పుడు హల్లెలూయా హల్లెలూయా అనిసి వర్తమానం అయిపోయిన తర్వాత నోరు మూసుకొని స్తుతించుకొని వెళ్ళారు. పక్షురాజులు కాదు, నటించే పక్షురాజుని, నటించేవి. ఇక్కడ ఆయన స్తుతించవచ్చు, మహింపరచవచ్చు. కానీ మళ్ళీ మెట్లు దిగగానే ఇంకా ఆయన స్తుతించడం కానీ మహింపరచడం కానీ ఏమీ లేకుండా కనబడిన వాటినంతా, చూసిన వాటినంతా అంటే విన్న వాటినంతా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. స్తుతికి మర్చిపోతే ఇక్కడే మర్చిపోయారు. ఆయన గనపరచడం మర్చిపోయారు, మానేశారు. ఎక్కడే మందిరం దిగగానే స్తుతించడం మానేస్తారు. మళ్ళీ గుర్తుకురాదు. చేసుకుని వచ్చాం కదా అక్కడ ప్రార్థన, ఇంకెందుకు? మందిరంలో చేసుకున్నాం కదా, ఇంకెందుకు స్తుతించడం? ఆయన సన్నిధిలో స్తుతించే వచ్చాను కదా ఎప్పటిదాకా, ఇంకెందుకు ఆయన స్తుతించడం మహింపరచడం? ఇంకెందుకు? అయిపోయింది కదా ప్రార్థన, స్తుతించే సమయం, స్తుతించడం అయిపోయింది. అంటే ఇక్కడ అది అవగానే ఏమండి నీ స్థుతి నువ్వు స్తుతించడము మానివేయడం జరుగుతుంది. కానీ నిజమైన వధువు మాత్రం మానదు. ఆయన నమస్తాం. ఎక్కడ పక్షిరాజే, దారిలో పక్షిరాజే, ఎక్కడైనా పక్షిరాజే, ఇంటి దగ్గర కూడా పక్షిరాజే, ఎప్పుడు ఆయన మహింపరిచే పక్షిరాజే. వాళ్ళు మాత్రమే పై కొనుగోబడతారు. ఆయన హల్లెలూయా. ఎక్కడ అరిసి ఇంటికి వెళ్ళి పనులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి స్తుతించడం మానేసి బొబ్బునేటువంటివి కాదు. అలా స్తుతించడం మానేసే బొబ్బునేటువంటి అలాంటివి కాదు. అవి మృతి నొందినవి, అవి చచ్చిపోయాయి. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఇంకా స్తుతించరు, దాన్ని ఎప్పుడో వదిలేస్తారు. కానీ నిజమైన పక్షిరాజు ఎప్పుడు ఎక్కడున్నా జీవంతో ఉంటుంది. హల్లెలూయా. అందుకనే బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తాయి చెప్పండి? నూనె ఉండదు వాటికి, అగ్గిపొరను పెట్టి వెలిగించగానే మంట కనపడుతుంది. కాసేపాయకి ఏమైపోతుంది చెప్పండి? ఆరిపోతుంది. అర్థమైందా? మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు వెలిగిస్తే కాసేపు మండుతుంది, ఆరిపోదు. నువ్వు కూడా ఎంత నువ్వంటే నువ్వు కాదు, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎల్లప్పుడు స్తుతించేవాళ్ళు కూడా చెప్పట్లేదు. ఆరాధనకు వచ్చినప్పుడు చాలా పెద్ద మంట వండుతారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలి, మంచిదే, వండాలి కదా. మరి బుద్ధి లేని కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకలు ఎక్కడా మడుతుంటారు, ఎక్కడ కూడా మడుతుంటారు. అదైనా ఈ బుద్ధి లేని కన్యకలే
ఇవేం చేస్తాయంటే ఈ బుద్ధి లేని కన్యకలు ఇక్కడికి వచ్చి ఏమండి అరిసి ఇంటి కింద పోయిన తర్వాత ఆరిపోయి కూర్చుంది. ఆత్మ లేదు వాటి, ఆత్మ లేవు. స్తుతి 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 ఎక్కడ మర్చిపోతాను, ఎక్కడ మానేస్తాను, ఎక్కడ మానతాను స్తుతి అనేటువంటిది వాటికి ఉండదు. ఓ నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అనేది అసలు గుర్తుండదు. దాన్ని వదిలి 50 ఎవరొకరి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళు ఇలాంటి వాళ్ళను, వీళ్ళు ఎలాంటి వాళ్ళను, ఆవిడ ఎలాంటిదను, ఇది ఎలాంటిదను, లేదా వీళ్ళ మీద పెట్టుకొని ఆ మనసులో ఏదో పెట్టుకొని ప్రార్థించడం మానేసి వాళ్ళ గురించి ఆలోచిస్తా, వాళ్ళ గురించి బాధపడతా, వీళ్ళ గురించి బాధపడతా ఉంటారు. స్తుతి ఉండదు, మహిమపరచడం ఉండదు. ఏదో దాని గురించి బాధపడుతూ అండి ప్రార్థన మానేసి ఎవరొకరి మీద ఎవరు పెట్టుకుని కోపం పెట్టుకున్నాం, కక్ష పెట్టుకున్నాం, దురాలోచన పెట్టుకున్నాం, మౌనంగా ఉంటుంటారు. ఇల్లు పుడుతున్నది అర్థమైందా మీకు? కానీ జీవము కలిగిన చూడండి, మనం దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచ్చింది. మీరు ఒకసారి చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై నుండి నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టదు కానీ అది ఇంటి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగులు ప్రకాశింపనీయుడి. ఆయన మనుషులు క్రియలే కాదు, స్తుతించడం కూడా. ఏ పని చేస్తున్నా, ఏ క్రియ చేస్తున్నా, క్రియలు అంటే పనులు, ఏ పనులు, వంట చేస్తున్నా, ఆ గిన్నెలు కడుగుతున్నా, ఇంటి దగ్గర ఏమండి తుడుస్తున్నా, ఏమి చేస్తున్నా స్తుతి మాత్రం కంటిన్యూ అవుతాడు. నువ్వు బయటికి పనికి వెళ్ళినా, ఎక్కడున్నా ఆయనకి నిత్యము స్తుతి వెళ్తా ఉంటాను. అంటే ఆ దీపము ఆరిపోయిందా? ఇతరులు కూడా ఏం చేస్తుంది చెప్పండి, అది వెలుగునిచ్చేటువంటిదిగా. అంటే ఏదో మందిరంలోనే కాదు, లోకములో కూడా. అందుకే ఇక్కడ ఏమన్నారు చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. అంటే లోకములో కూడా మనం ఎలా ఉంటాం చెప్పండి, ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ. ఎందుకంటే వెలుగంటే వాక్యమే. స్తుతించమని చెప్పాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి, ఎల్లప్పుడూ స్తుతించుడి, వాక్యమే. నువ్వు ఎలాగైతే మిగతా వాక్యాన్ని పాటిస్తుంటావు, స్తుతించడము కూడా. హల్లెలూయా. ఇది మిగతా వాళ్ళకి నీకు తేడా ఏంటంటే, అన్ని జనుల్లో కూడా ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, సహనం కలిగిన వాళ్ళు ఉంటారు, ఓర్పు కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఏమండి మంచి మంచి సహాయాలు చేసేవాళ్ళు ఉంటారు, ధర్మ కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆస్తిని కూడా, వాళ్ళు కలిగి ఉన్న వాటిని కూడా ఏమండి వాటికని వీటికని ఖర్చులు పెట్టేవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు అన్ని దేవతల్లో ఎవరిని స్తుతిస్తుంటారు కూడా. నువ్వు కూడా అన్ని మంచి కార్యాలు చేస్తుంటావు, మంచి పనులు చేస్తావు, అన్ని చేస్తుంటావు, కానీ నీకు స్తుతి ఉండదు. ఆయన మహిమపరచడం ఉండదు. దాన్ని ఆయన కోరుకుంటుంటాడు, ఆయన నామరుస్తున్నాడు. అందుకని దూతలను ఏం చేశారు చెప్పండి, మొట్టమొదట సృష్టించుకున్నాడు ఆయన. ఎందుకని? ఆయన మహిమపరచాలని. నిన్ను కూడా ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? మహిమపరచాలని. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఇక్కడ వాక్యం అయినప్పుడు అరుస్తున్నావు, మహిమపరుస్తున్నావు, మంచిదే. కానీ ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత నీ నోరు, నీ హృదయము, నీ నోరులో, నీ నోట్లో ఉండే స్థితి రానేరా. అదైనా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, అదేది, ఇదేది. ఏమండి స్తుతిస్తే ఏమనంట, మృతి నొందిన వారు. ఇదే బుద్ధి లేని కనికలు అంటే ఏంటి చెప్పండి? ఇక్కడికి వచ్చి వెలిగించబడి మళ్ళీ ఆరిపోతుంది. అర్థమైందా? చూడండి మీరు ఒకసారి మత్తయి సువార్త. అంటే స్తుతి అనేది ఆరిపోద్ది, ధూపం వేయడం అనేది ఏమైపోద్ది చెప్పండి? ఆరిపోద్ది. మత్తయి సువార్త 20వ అధ్యాయము. పరలోక రాజ్యము తమ దీటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన
10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దీటీలను పట్టుకొని తమతో కూడా నీళ్లు తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దీటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అర్ధరాత్రి వేళ విశ్రమం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. ఆ కన్యకులందరూ లేచి, బుద్ధి లేని ఆ కన్యకులు హల్లెలూయా, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారు ఎత్తుకుపోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండు కుమారుడు వచ్చిను. సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకు లోపలికి. హల్లెలూయా. కాబట్టి పిల్లారు ఇక్కడ చూడండి, బుద్ధి లేని కన్యకులు మా డ్యూటీలు ఆరిపోవచ్చును గనుక. అంటే వాళ్ళ డ్యూటీలు ఏమైపోతున్నాయి చెప్పండి? కిందకి వెళ్ళేటప్పుడు ఆరిపోతాయి. కిందకి వెళ్ళేటప్పుడు స్తుతి అనేది ఆయన స్తుతించడము. హల్లెలూయా, స్తోత్రం, వందనాలు, హల్లెలూయా. ఆయన ఘనపరచడం ఏమైపోతుంది చెప్పండి? ఆగిపోతుంది. బుద్ధి లేని కన్యక. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు వాటి యొక్క డ్యూటీలు ఆరిపోవట్లేదు. ఆ డ్యూటీలు ఏమవట్లేదు చెప్పండి? ఆ స్తుతి, ఆయన మహిమపరచడం, ఆయన ఘనపరచడం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నీ జీవితం ఎలా ఉందో నువ్వు ఆలోచించు. బుద్ధి లేని కన్యక వలె ఉన్నావు, బుద్ధి కలిగిన కన్యక వలె ఉన్నావు, నువ్వు ఆలోచించి. బుద్ధి కలిగిన కన్యక, ఆమె యొక్క డ్యూటీ ఆరిపోదు, ఆమె యొక్క స్తుతి ఆరిపోదు, ఆమె యొక్క ప్రార్థన ఆగదు. చూడండి, లూకాసు వార్త 2-3 వచనాలు చదివి ముగిస్తాను. ఒకసారి చూద్దాం. మనము లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చూడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని. వారికి ఒక ఉపమానాన్ని, నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము స్తుతించాలి, నిత్యము ఆయన సన్నిధిలో ఆయన అడుగుతూ, ఏ వాక్యం అయితే ఆ వాక్య ప్రకారం నన్ను జీవింప చేయ, నా కుటుంబాన్ని జీవింప చేయండి, అని స్తుతిస్తూ భయపరుస్తూ ఉండేవారే జీవము కలిగిన వారు. హల్లెలూయా. జీవము కలిగిన వారు వారే. మృతులు స్తుతింపరు, నేను చెప్పే మాట కాదు. మృతులు ఈ వర్తమానం కూడా ఎప్పటి వరకు వాళ్ళకి, మృతులకి ఇది గుర్తుండలేక, అయ్యో ఈ వర్తమానం విన్నాం కదా, మృతులు స్తుతించరంట, నేను నా పరిస్థితి అలాగే ఉంది, ఇప్పుడు నేను అలాగే ఉన్నాను, జీవం కలిగి లేను అనుకుంటారు మనసులో. అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. ఆ వ్యవహారంలో, ఈ గోళ్ళలో, ఆ గోళ్ళలో, పిల్లల గోళ్ళలో, ఆ పనుల్లో ఈ పనుల్లో పడిపోయి ఆయన మర్చిపోతారు. ఆయన గుర్తుకు రాడు, ఆయన గుర్తుకు రానే రాడు. వీళ్ళే దివిటీలు ఆర్పేసుకుని, దివిటీలు నూనె లేదు, నూనె అంటే పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే మానక ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. నిత్యం అంటే మానక, నిత్యము పక్షి రోజులు నిత్యము మానక ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన పక్షిరాజు. కోడి పెట్టలైతే అవి పొదిగుంటాయి కాబట్టి అవి ఆయన స్తుతించలేవు. ఎందుకంటే ఆయన పక్షిరాజు కాబట్టి పక్షిరాజు పిల్లలు ఆయన స్తుతిస్తారు తప్ప కోడి పెట్టలు అనేవి పక్షిరాజులు కాదు. ఆ పక్షిరాజు కోడి పెట్టలకు రాజు కాదు కాబట్టి, ఆయన తండ్రి కాదు కాబట్టి ఆయన స్తుతించవు. ఈ కోడి పెట్టలు, కోడి పెట్టలు ఎగరలేవై, ఎక్కడే ఆ పళ్ళుల్ని పురుగుల్ని వాటిని తింటూ బతికేస్తాయి. అందుకని మనము
నిజంగా ఆయన వధువు. చూడండి లూకాసు వార్త పిల్లారా 21వ అధ్యాయము 36వ వచనం మీరు ఒకసారి చూడండి. కాబట్టి మీరు జరగబోయేటను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవాలన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన మానక, ఎల్లప్పుడు అన్నా, నిత్యం అన్నా, ఓ మానక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమైన వధువు మానక నిత్యము కూడా ఎల్లప్పుడు కూడా ఆయన ఆయన మీద మనసు కలిగి స్తుతిస్తా ఉంటుంది, ఆయన మహిమపరుస్తూ ఉంటుంది. నిజమైన వధువు కాని వాళ్ళు ఆయన స్తుతించడం. మిగతా వ్యవహారాలన్నీ ఎక్కువ, అవి లోక విషయాలన్నింటిలో బాగా తలదూచి ఈ స్తుతించడం వదిలేస్తారు. అర్థమైందా? చూడండి, మనము ఎఫ్సీలకు రాసిన పత్రిక, బైబిల్ ఏం చెప్తుంది? ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆత్మ వలన 6వ అధ్యాయం 18వ వచనం చదువు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను జ్ఞాపనం చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. అసలు ఈ ప్రార్థన పట్టుదలే ఉండదు. ఈ రోజంతా ప్రార్థన చేయాలని నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావా? ఏమండి, చెయ్యి. నీ ఏదైనా లోకంలో అయ్యి కావాలనుకోండి, వాటి గురించి బాగా పట్టుపడతావు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇచ్చే వరకు నేను ఇచ్చే వరకు ఏడుస్తూ ఉంటా, ఇచ్చే వరకు తిండి తినను, ఇచ్చే వరకు నీతో మాట్లాడను. వీటి విషయంలో మాత్రం బాగా పట్టుదల కలిగి ఉంటారు చాలా మంది. మొంకు పట్టు. ప్రార్థన విషయంలో కూడా ఆయన ఏదైనా సహాయం చేసే వరకు కూడా విడిచిపెట్టకుండా యాకోబులే పట్టుదల కలిగి ఉండాలి. ఆయన నమ్ముతారు. ఈ పట్టుదల లేదు. ఆయన దగ్గర ప్రార్థించి పోరాడి పొందుకునేటువంటి పట్టుదల లేదు. కానీ వీళ్ళ మీద అయ్యి పట్టుకునే పట్టుబట్టేస్తారు. నిజమైన వధువు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అలా ఉందా? ఇచ్చేవారు ఎత్తబడే సమయంలో ఉన్నా, కొరిపోబడే సమయంలో ఉన్నాము. నీ జీవితం అలా ఉందా లేదో నువ్వు ఆలోచించే. ఏదో చుట్టంలాగా వచ్చి వెళ్ళిపోతున్నావేమో. చుట్టం అయితే ఏం చేస్తాడు చెప్పడు, ఒక ముద్దు తిని వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వర్తమానం మీద వెళ్ళిపోతాడు. దాని ప్రకారం జీవించు, ఇంకా నడవు, ఇంకా వెళ్ళిపోతానండి. అసలు పట్టుదల కలిగి నిత్యం ఆయన స్తుతించడమే లేదు. నిత్యం ఈ రోజంతా స్తుతించాలని ఏ రోజులు పట్టుదలకి స్తుతించావా? ఈరోజు ఏదో విధంగా నేను అది తెచ్చుకోవాలనుకుంటే పట్టుదల కలిగి తెచ్చేసుకుంటాను. అప్పు చేసైనా తెచ్చేసుకుంటాను. మీకు అర్థమైందా? కానీ ప్రార్థన విషయంలో నేను ఈ రోజంతా స్తుతించాలి. నేను 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 1988లో అప్పటికి నేను ఆయన స్తుతిస్తూ ఉండేవాడు. రాత్రింబగుడు వాడు. నాకు దాహంగా ఉండేది. అయ్యో, ఈ రోజంతా, ఈ రాత్రి అంతా స్తుతించాలి, ఈ రోజంతా స్తుతించాలి. అదే స్తుతి 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 అని చెప్తా ఉండేవాడు. మానక ఆనంద భారతిలో మీటింగ్ జరిగితే అయ్యగారు అప్పుడు నేను విన్నాను. ఏమన్నానంటే, ఇదిగో ఈ రోజుకి 22 గంటలు ఏమండి ఎవరు ప్రార్థన చేస్తారు చెప్తే నేను 24 గంటలు చేస్తుంటా అన్నాడు. ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా. కానీ నువ్వు ఇలాంటివి ఆనందించడమే ఈ బతుకు, నీ జీవితంలో లేదు. అర్థమైందా మీకు? అప్పుడు నాకుండేది
గారు ఎలా స్తుతించారో, ఎలా ప్రార్థన చేశారు, నేను కూడా అలా చేయాలనిపించింది. అలా అనిపించి స్తుతిస్తూ మానకుండా, ఏ పనిలో ఉన్నా, చదువుకుంటున్నా, ఏం చేస్తూ స్తుతి మానకుండా హల్లెలూయా 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 అదే గోల, హల్లెలూయా హల్లెలూయా నీకే మహిమ చెప్తూనే ఉండేవాడిని. రోజు కాలగా 17 గంటల 18 గంటల ప్రార్థన చేశాను. ఆయన చేసావా? ఎందుకంటే అబ్రాహాము సంతానం అంటే విలారా, అబ్రాహాము సంతానములో ఇస్సాకు ఉన్నాడు అనుకోండి. ఇస్సాకు అంట మా తండ్రి సర్వశక్తిమంతుడు కనపడ్డాడు, ఆయన దీవించాడు, ఆయన ఆశీర్వదించాడు. అలాంటి కార్యాలు ఆయన చెప్పినప్పుడంట ఆయన ప్రత్యక్షమైన చెప్తే, 3 మనుషులతో వచ్చి చెప్తే అప్పుడు ఇస్సాకు అనుకునేవాడంట, మా నాన్న అలాంటోడు ఇలాంటోడు అనుకునేవాడు కాదు, అంత గొప్పడు అని కాదు అనుకునేవాడు. నాకు ఆయన కనపడాలి, నేను మా తండ్రి లాగా చేయాలా, నేను కూడా ప్రార్థించాలి, నేను కూడా ఆయన చూడాలి, అలా అనుకునేవాడు. నీవైతే వచ్చి అలా అనుకోను అనుకుంటావా? ఏమనుకో అలాగే చేయాలి. లోక సంబంధం వాటి కోసం ఎగబడతాను. నీకు అర్థమైందా? అలాగ మాత్రం నువ్వు నాతో కూడా ఆయన మాట్లాడాలి, నేను కూడా ఆయన చూడాలా అని ప్రార్థించదు. అది నిజమైన నాకు అలాగని. అంతేగాని మా అయ్యగారు పాస్టర్ గారు, మా అయ్యగారు చాలా గొప్ప సరశక్తితో మాట్లాడి ఆయనతోటి పశ్చాత్త సంఘాలకు కూడా ఆయన సువార్త బోధించాడు అని ఆయన చూసుకుని గొప్ప అయిపోవడం కాదు, అదే ఉపయోగం లేదు. అది ఆయనతో ఆయన సరశక్తితో ఎలా స్నేహం కలిగి ఉన్నాడు, ఎలా ప్రార్థించాడు, అందువల్లనే నాలో ఆశ ఉంది. కాబట్టి అనేక సందర్భాల్లో ఆయన నాతో మాట్లాడి నన్ను ఆయన ధైర్యపరిచి నాకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నీకు అది లేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన సంతోషపరిచానా లేదా? మా ఆవిడని సంతోషపరిచానా లేదా? ఆయనకు కావాల్సిన వండి పెట్టానా లేదా? ఏమండి, ఆయన ఏమైనా తెచ్చాడా లేదా? మీరు ఆలోచన చేయండి. ఆ విచారం, ఈ విచారం, వాళ్ళ మీద అసూయ పడుతుంది, వీళ్ళ మీద అసూయ పడుతుంది. ప్రార్థన మానేసి, ప్రార్థన లేకుండా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వారం లేక, వాళ్ళది మంచి పట్టు వేసుకుంటూ వారం లేక, ఇంట్లో వాళ్ళని చూసి వారం లేక కుళ్ళుకుంటూ బాధపడుతూ గడుపుతున్నావు. తప్ప నీ జీవితం అంతా ఆయన స్తుతించడం లేదు, భయపరచలేదు. ఎవరి మీద పెట్టుకొని ఉండమంటే 6 రోజులు 10 రోజులు పెట్టుకుంటావు, ఎవరితో మాట్లాడుకుంటాను. సర్వశక్తిమంతులతో అంత మనుషులతో అంత పట్టుదల కలిగి ఉంటావే, మరి సర్వశక్తిమంతుడు ప్రార్థన విషయంలో పట్టుదల ఉండాలి కదా నీకు. అలాంటి మాని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి, ఆయన నామనిస్తావు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. అదే ఇజ్రాయిల్ అయితే మెస్సయ్య రాకడలో వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాం పిల్లలు, ఆయనతో సర్వశక్తిమంతుడు మాట్లాడి, మీ మోషే శిష్యుని మోషేతో సర్వశక్తిమంతుడు మాట్లాడాడు. ఆ మోషేని బట్టి ఇచ్చించుకుంటా ఉంటుంది, మోషేని బట్టి గర్విస్తూ ఉండేవారు. అంతేగాని మోషేతో మాట్లాడే సర్వశక్తిమంతుడు మాతో కూడా మాట్లాడాలి. వాళ్ళు ఎలాగ స్థుతించాడు, మేము కూడా అలా స్థుతించాలి. వాళ్ళు ఎలా పరిశుద్ధులుగా ఉండాలి, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వాళ్ళు ఎలాగ నీతిమంతులు, నేను కూడా అలా ఉండాలి. వాళ్ళ వల్లే ఉండాలనేటువంటిది ఉండాలి. నిజమైందండి, అది పరిశుద్ధాత్మ జీవము, లేకపోతే జీవము కలిగిన పక్షిరాజుల యొక్క లక్షణం. పక్షిరాజులు కానీ ఏం చేస్తాయి చెప్పండి? మీరే మర్చిపోయి కదా, వాటిలో జీవం లేదు, అవి చచ్చిపోయినాయి, మృతు నొందినవి. అందువల్ల నువ్వు మృతు నొందినటువంటి విశ్వాసిగా ఉన్నావు, జీవము కలిగిన విశ్వాసిగా ఉన్నావు. నువ్వు ఆలోచించి ప్రార్థన ఎల్లప్పుడూ గనక చేస్తున్నావు అంటే, ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తున్నావు అంటే, నువ్వు నిశ్చయంగా నువ్వు జీవం కలిగిన వ్యక్తి, ఆయన అమరిస్తావు. హల్లెలూయా. అంతేగాని 4 రోజులు ప్రార్థన చేస్తూ మళ్ళీ 4 రోజులు ఎవరొకరి మీద పెట్టుకుని అలిగి, ఏమండి అలిగి వాళ్ళు చూసి వీళ్ళు చూసి మొహం ఎత్తి పట్టుకొని తిరుగుతూ ఉండి మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండి, ఇది సరైనది కాదు.
ఇది కూడా దొంగలే. అర్థమైందా? నిత్యము స్తుతించేది, ప్రేమ కలిగి అందరితో ప్రేమ కలిగి నిత్యము స్తుతించేవారే. అందుకని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, మృతులను మౌన స్థితికి వెళ్ళిపోయిన వారు మౌనంగా అలా ఉంటాడు. బలహడం మనసులో ఏదో పెట్టుకున్నా అంటాడు, మనసులో ఏదో పెట్టుకుని ఏదైనా అడిగానుకో స్థుతి ఉండదు, ఏముండదు. స్థుతి ఉండదు, ఏముండదు. నేను అడిగానుకో సరైన మాట ఉండదు, సరైన మాట రాదు. మనసులో పెట్టేసుకుంటాడు ఇంత బండ, ఇంత మురికి కుళ్ళు. స్థుతి ఉండదు, ఏముండదు. నిజమైన వధువు ఏం చేస్తా చెప్పండి? నిజమైన వధువు కాదు ఆలోచించుకో. నువ్వు మృతి నొందావో జీవిస్తున్నావో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఇంకా స్థితిలో ఉంటే సమయం ఉండు, కానీ ఈ రాత్రి నువ్వు ఆయన అడుగు, అయ్యా నన్ను క్షమించయా, నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, ఎల్లప్పుడూ నేను స్తుతించడం లేదు, భయపరచడం లేదు, నా జీవితంలో అది లేదయా, నేను స్తుతించడం లేదు. నిజంగా ఈ వర్తమానం నా గురించే, నేను నిజంగా చచ్చిన స్థితిలోనే ఉన్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన, ఎల్లప్పుడూ నేను స్తుతించడానికి సహాయం చేయ, కృప చూపున ఆయన, కనికరించిన ఆయన. ఆయన ఒకవేళ నీ మీద కనికరపడి నిన్ను ఆయన మళ్ళీ సంధిస్తే అప్పుడు నువ్వు నిత్యం ఆయన్ని స్తుతించగలుగుతావు. కానీ ఈ వర్తమానాన్ని ఇక్కడితో వదిలేసి నిత్యము స్తుతించకుండా నీ పాత బతుకే బతుకుతుంది. గత జీవితం ఎలాగ జీవించావో, గత బతుకు ఎలా బతికావో, ప్రార్థన లేకుండా, స్థుతి లేకుండా, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏమండి ఎవరిన ఏదైనా అన్నప్పుడు, తిట్టినప్పుడు, ఏమండి ఏదైనా అన్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఏడ్చి స్తోత్రం ఏడ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ప్రార్థన లేకుండా, ఏమీ లేకుండా, స్థుతి లేకుండా ఉండనావంటే అది సరైన జీవితం కాదు. నిందలు పట్టించుకోకుండా, శ్రమలు పట్టించుకోకుండా, ఇబ్బందులు పట్టించుకోకుండా అవన్నీ కూడా ఆయనకు అప్పగించి ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉండేది ఆయన వధువు. ఎవరి మీద వాళ్ళ మీద హృదయం ఏం పెట్టుకోకుండా ఏం చేస్తా చెప్పండి, ఆయన వధువు ఆయనకు అప్పగించి ప్రతిది కూడా ఆయన స్థుతిస్తూ ఉండదు. స్థుతించడం మానేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని దయ్యాలు పెట్టుకుని లోపల ఏమండి స్థుతి రమ్మంటే ఎక్కడ వస్తుంది నీకు? హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేసుకుందాం. ఎల్లప్పుడూ స్తుతించు వారి శరీరాలు మాత్రం మారతాయి. మెస్సయ్య కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. అందుకని ఆయన శరీరం ఏమి చెప్పండి, ఏదో పరిశుద్ధ పర్వతం మీదే ప్రార్థన చేయడం కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయిన దినముల్లో మహారోజులతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన నమ్మరిస్తాడు. అంటే శరీరధారిగా ఎన్ని దినాలైతే ఉన్నాడో అన్ని దినాలు కూడా శరీరధారి అయిన దినాల్లో ఆయన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు చేశాడని ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయమని చెప్పిన వాడు నిత్యము చేయడా చేస్తా. మరి ఆయన అలా చేశాడు కాబట్టి ఆయన మరణాన్ని సైతం జయించి వెళ్ళిపోయాడు. ఆయన అలాగే ఎల్లప్పుడు కూడా ఎడతెగ కూడా మానకెవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో లేకపోతే స్తుతిస్తూ ఉంటారో, ఆయన్ని గణపరుస్తూ ఉంటారో వాళ్ళు మరణాన్ని జయించి పైకెత్తబడతారు. ఆయన హల్లెలూయా. ఈ ప్రార్థన లేకుండా వాటి గురించి వీటి గురించి విచారపడుతూ బాధపడుతూ ప్రార్థన లేకుండా నా జీవితమే అర్థం, నా బతుకే అర్థం, ఏమండి
అలా ఇలా తిట్టుకుంటూ తను తానే తిట్టుకుంటూ ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా ప్రార్థన ప్రార్థన రావట్లేదు, స్తుతిద్దామంటే రావట్లేదు, మహిమపరుద్దాం ఉంటే రావట్లేదు. ఆత్మీయంగా అయిపోయింది, చచ్చిపోయిన స్థితి. అదే జీవము కలిగి ఉంటే పొర్లుకొని వచ్చేస్తుంది ఆయన నామరిస్తాం. హల్లెలూయా, స్తోత్రం 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 అని స్తుతిస్తూ ఉంటాం, మహిమపరుస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి స్థితి నువ్వు పొందుకుంటే ఈ శరీరం మార్పు చెంది పైకెత్తబడతావు. ఇంకా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావంటే బాప్తిజం పొంది కూడా బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని కూడా మృతుడు వలె స్తుతించలేని, అంటే మరణించిన వ్యక్తి స్తుతించడు, ఆయన మహిమపరచడు. ఎందుకంటే జీవంలో చచ్చిపోయాడు కాబట్టి. నువ్వు కూడా అలా చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు, నువ్వు విడిచిపెట్టబడి నరకానికి వెళ్ళిపోతావు. వాణిలే పర్లేదని అనుకోడు ఆయన. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎలా ఉన్నావు ఆలోచన చేసుకో. నిత్యము స్తుతిస్తున్నావా? నిత్యము గణపరుస్తున్నావా? రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. రోజంతా ప్రార్థన చేస్తున్నావా? రోజంతా స్తుతిస్తున్నావా? లేదా రోజంతా నిద్రపోతున్నావా? ఉదయం పడుకొని తిని మళ్ళీ పడుకొని నిద్రపోవడం. అది బాగోలేదు, ఇది బాగోలేదని ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మృతులు ఆయన స్తుతింపరు, మౌన స్థితిలోకి వెళ్ళిపోయిన వారు ఆయన స్తుతించరని బైబిల్ చెప్తుంది. నువ్వు కూడా అలా ఉన్నావేమో, స్తుతించని స్థితిలో ఉన్నావేమో. మేమైతే నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉన్నామని ఆయన స్తుతించుడని కూడా చెప్తున్నారు. వాడు స్తుతించుడని చెప్తున్నారు. మమ్మల్ని క్షమించిన ఆయన, ఈ వర్తమానం ద్వారా మా తప్పు మేము తెలుసుకున్నామయ్యా, ఈ వాక్యము ద్వారా మా స్థితి ఏమిటో మేము తెలుసుకున్నామయ్యా. ఇప్పుడు మేము నిత్యము స్తుతించాలని మేము సమర్పించుకుంటున్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించడం మాని నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేమో, స్తుతించడం మాని ఆ పనులు చేస్తున్నావేమో, స్తుతించడం మాని ఆ ఊరి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త, స్థితితో ఉండాలి సుమా. ఏ పనుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యవంతుడా, స్తుతియు ఘనత మహిమ ప్రభావం నీకే నాయనా అని ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తున్నావా? ఎల్లప్పుడూ ఆయనకు చెప్తున్నావా? నువ్వు ఆలోచించుకో.